హలో అండి. నేను మీ తిరుపతి బిడ్డని. ఇక్కడైతే చూస్తా అంటారు కదా, పోల్టీ బటన్ అనే బ్లౌజులైతే మనం ఈ మధ్య ఎక్కువ నడుస్తుంది కదండీ. అలాగే నేను పోల్టీ బటన్ అంటే బటన్స్ పెట్టకుండా చిన్న చిన్న సోమసా వస్తుంది కదండీ, ఆ మోడల్ అయితే పెడదామని అయితే మీకు చూపిస్తూ ఉండాను. ఇక్కడైతే ఫినిషింగ్ అనేది మనకి అదే లోపల పెట్టే క్లాత్ అవంతా కనపడకుండా నీట్గా వచ్చేలాగా కుడుతూ ఉన్నానండి. మీరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కొత్తగా కుట్టే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తానికైతే చూడండి, ఇక్కడ మెజర్మెంట్స్ చూస్తూ ఉంటారు కదా, 12 అయితే పెట్టుకున్నానండి చెస్ట్ లూజ్ వచ్చి. ఇది బ్లౌజ్ పొడవు వచ్చి 16 వచ్చింది. ఇదైతే మొత్తానికైతే ఇలా మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బాక్స్ లాగా పైన గీసాను కదా, దానికైతే ఒక 4 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. 4 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ మొత్తం మనమైతే పైకి నెక్ పైకి ఉంటుంది కదండి, ఇప్పుడు ఇక్కడ ఎలాగుందో అలాగే మనం కట్ చేసేయాలన్నమాట. నెక్ ఇంకా ఓపెన్ రాదు కదా. దీనికైతే చూడండి మొత్తం ఇలాగైతే గీసేసుకున్నాను. గీసుకున్న తర్వాత దీని అయితే కటింగ్ చేస్తున్నాను. ఇదైతే చాలా ఈజీగా కుట్టుకునేదానికి బాగుంటుందండి. మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఒకసారి ఈ మాదిరి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ మెయిన్ వచ్చి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ పైన తీసుకుంటున్నామే ఈ 12 ఇంచుల వాళ్ళకి వచ్చి 4 ఇంచులు పెట్టినానండి నేను వచ్చి. ఇది 4 ఇంచులు పెట్టడంతో పైకి నెక్ ఉంటుంది కదా, అది బాగా పైకి ఉండి లాగినట్టు ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే 3-3.5 అయితే పెట్టుకోవచ్చండి. ఇదైతే 4 పెట్టాను, కుట్టే కొంచెం 4.5 వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే లైనింగ్కి కట్ చేసి అటాక్ చేయడం లేదండి. మెయిన్ పీస్ ఉంది కదా, మీకు మళ్ళీ నేను టైం వేస్ట్ అనేసి మొత్తం చూపించలేదు, లైనింగ్ మాత్రమే మెజర్మెంట్ చూపించాను. ఇంకా మనం లైనింగ్ మెయిన్ పీస్కి వేసేసుకొని ఇటుపక్క అటుపక్క ఒక హాఫ్ ఇంచ్ అంతా వదులుకునేసి కట్ చేసుకోవాలండి మెయిన్ పీసు. అది కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ ఉంటుంది కదా, అదే బ్యాక్ సైడ్ నేరుగా ఉంటుంది కదండి, ఇలా మరి చూపించాను కదా, అదైతే ఓపెన్ చేసుకోవాలి కట్ చేసి. మనకి చీర క్లాత్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ ఆ క్లాత్ అయితే తీసుకున్నాను నేను. ఒక 2 ఇంచులకి కొంచెం తక్కువ అండి నేను కట్ చేసుకోండి ఈ పీసులు వచ్చి. సోమోసా చిన్న చిన్నవిగా పెడితే బాగుంటుంది, మరీ హెవీగా ఉంటే లుక్ ఉండదు అనేసి నేను చిన్న చిన్నవిగా అయితే పెట్టుకుంటూ ఉన్నాను. మీరు కొంచెం పెద్దదిగానే పెట్టుకోవచ్చు, లేదా ఈ మాదిరిగానే పెట్టుకోవచ్చు అండి. దీంట్లో ఏమి ప్రాబ్లం ఉండదు మీకు. అన్నీ కుట్టేసుకున్నానండి ఈ మాదిరిగా అయితే. ఇవి మీకు ఆల్రెడీ తెలుసుంటుంది కదా, సోమోసా ఎలాగ మడతేయాలి ఏమనేది. అందుకే నేను క్లారిటీగా దీని గురించి అయితే చూపించలేదు, అంతా మీకు టైం వేస్ట్ అవ్వకూడదనేసి. ఇక్కడ చూడండి అన్నీ కట్ చేసుకున్నాను. ఇది తర్వాత వచ్చి మనం బ్లౌజ్ పీస్ ఉంది కదండి, మెయిన్ పీసు ఇలా మరగా ఓపెన్ చేసుకున్నాను చూడండి. దానికి వచ్చి ఇక్కడ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బయట లేని పక్క పెట్టుకోవాలి. ఇవి బయట లేని పక్క పెట్టాలంటే కుడి భాగం ఉంటుంది కదండి, కుడి పక్కకు వచ్చే పాటు దానికి మనం అటాక్ చేయాలి. సారీ అండి, కుడి భాగం కాదు, ఎడం భాగం ఉంటుంది కదా, దానికి అటాక్ చేస్తే కుడి భాగానికి వస్తుంది అనమాట. రివర్స్గా ఉంటుంది, అంటే కుడి భాగానికి అటాక్ చేస్తే ఎడం వైపు వస్తుంది, ఎడం పక్క అటాక్ చేస్తే కుడి వైపుకి వస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ చూడండి ఎడం పక్క అయితే అటాక్ చేశాను, కుడి భాగం రావడానికి. బయట మనకి ఎడం పక్క వస్తుంది కదా, అప్పుడు కనపడాలన్నా కొంచెం బాగుంటుందనేసి నేను ఇటు పక్కకు పెట్టుకున్నానండి. మీరు ఇటు పక్కకైనా పెట్టుకోవచ్చు. మొత్తం అయితే చూడండి, మనము ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడానికి నేను లైనింగ్కి అయితే అటాక్ చేయడం లేదు. మళ్ళీ ఇంకొకటి మనం లైనింగ్ అటాక్ చేసి మళ్ళీ పీసులు పెట్టి జాయింట్ చేసి ఇదంతా కొంచెం టైం వేస్ట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా ఉండదు. ఇలా మాత్రమే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. నేను మొత్తానికైతే చూడండి కింద పక్క వచ్చి నేను చూసుకున్నాను ఫస్ట్ ఎంత వదిలాను అనేసి. ఇంకా ఒకటి పెట్టచ్చులే అనేసి ఇంకొకటి పెట్టాను అనమాట. ఇక్కడ ఇది కొద్దిగా వదిలేస్తానండి, కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ మరి కిందకి మనకి అడ్డం రాకూడదు కదా, అందుకని అయితే కింద 1.5 అయితే వదులుకున్నాను. అది కుట్టేసిన తర్వాత ఇంకొక పీస్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చూడండి ఇలా పెట్టేసి ఒక కుట్ట అయితే వేసుకోవాలండి. దీనికి మళ్ళీ వేరే పీస్ జాయిన్ చేయడం అలా చేయడం లేదు నేనైతే. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ క్యాన్వాస్ ఉంటుంది కదండి, ఇది మనకు ఆల్రెడీ మెయిన్ పీస్కి లైనింగ్కి అటాక్ చేసినా కూడా క్యాన్వాస్ అనేది కనపడదు. అందుకు నేను లైనింగ్ చిన్న పీస్ అటాక్ చేయకుండా ఒట్టి క్యాన్వాస్ మాత్రమే అటాక్ చేసుకుంటున్నానండి. ఒక 2 ఇంచుల మైన ఫస్ట్ కట్ చేసుకున్నాను. 2 ఇంచుల మైన కట్ చేసుకొని దాన్ని అయితే పెట్టినాను. దాన్ని పెట్టి కుట్టిన తర్వాత మళ్ళా ఇక్కడ కొంచెం మళ్ళీ మిగులుతుందండి మనకి క్యాన్వాసు, అది కట్ చేసుకున్నాను అనమాట.
ఇది ఫస్ట్ ఆ పీస్ పెట్టి కుట్టేసినాక క్యాన్వాస్ పెట్టుకున్నా. అలా పెట్టడంతో కొంచెం టిఫ్నెస్ అనేది కొంచెం ఉంటుందన్నమాట. ఇంకొక పీస్ వేసి అవంతా వేయాల్సిన పని లేదండి. లేదా మీకు పతలాగా ఉండే క్లాత్ ఉంటుంది కదా, దానికైతే మీరు ఇది క్యాన్వాస్ వేసి కూడా ఎక్స్ట్రా ఇంకొకటి వేయాలి మళ్ళీ క్లాత్ అయితే, లైనింగ్ క్లాత్. మొత్తానికి చూడు ఇలా కుట్టేసిన తర్వాత ఒక 10 ఇంచ్ అంతా వదులుకునేసి కట్ చేస్తూ ఉన్నాను క్యాన్వాస్ వచ్చి. దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోండి. ముందు మీరు ఓపెన్ చేస్తే చూడు మనకి ఇక్కడ ఎట్లా వచ్చిందో, బాగా వచ్చింది చూడండి, నీట్గా వచ్చింది. దీన్ని ఇప్పుడు పై పక్క ఉంటుంది కదండి, ఇప్పుడు సోమస్తాలు ఉంటాయి కదా పై పక్క, ఇట్లా గోరుతోటి ఫస్ట్ ఇలా అనేసుకోండి. తర్వాత తిప్పుకున్నాక ఇక్కడ చూడండి ఫస్ట్ సోమసాల దగ్గర ఉంది కదా, అక్కడైతే ఒక కుట్టు మధ్యలో ఒక కుట్టు వేసుకోండి. కుట్టేసింది కూడా కనపడకుండా ఉంటుంది నీట్గా. ముందుగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. అది వేసేసిన తర్వాత ఇంకా లైనింగ్ ఉంటుంది కదండి మనకి, ఆ లైనింగ్కి అయితే అటాక్ చేయాలి. మొత్తం ఇలా కుట్టేసుకున్నాక మనం లైనింగ్ దీనికి పెట్టి లైనింగ్ 2 మడతలు వేసుకోవాలండి. లైనింగ్ 2 మడతలు వేసుకున్న తర్వాత ఒక మనం మార్కింగ్ లాగా వేసుకోవాలి. సెంటర్లోకి రావాలి కదా ఆ మోడల్ అనేది. ఒక మార్కింగ్ లైనింగ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ ఉంటుంది కదండి, దానికి మనం ఇది కరెక్ట్గా లైన్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకొని ఒక 2 పిన్నులు ఉంటాయి కదా మన దగ్గర, ఆ పిన్నులు అయితే ఒక 2 అక్కడక్కడ పెట్టేసేయండి. అలా పెట్టడంతో మనకి కొంచెం కదలకుండా ఉంటుందన్నమాట క్లాత్ అయితే. ఇక్కడ చూడండి నేను ఈ పై పాటుకుంది కదా, ఇది రివర్స్ చేస్తూ ఉన్నాను. రివర్స్ చేయడం కోసం నేను ఇలా పెట్టినా. మీరు లేదు పైపింగ్ పెట్టుకోవడమో లేదా ఎమ్మింగ్ పెట్టుకోవడమో చేసే పని అయితే ఇలా పెట్టుకొని లైనింగ్ వేసుకోండి. ఇలా పెట్టి లైనింగ్ వేసారంటే మీకు పెట్టేదానికి బాగుంటుంది. పైపింగ్ కానీ ఎమ్మింగ్ కానీ పెట్టేదానికి బాగుంటుంది అనమాట. ఇట్లా వద్దక్క అనే పని అయితే మీరు మామూలుగా రివర్స్ చేసుకునే పని అయితే మామూలుగా పెట్టుకొని దీన్ని అటాక్ చేసుకొని రివర్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి కుట్టినాక కూడా నాకైతే. మొత్తం అయితే చూడు ఇలా కరెక్ట్గా పెట్టుకొని పిన్నులు పెట్టేసుకోండి. తర్వాత మనము ఇక్కడ మెడ పీస్ ఉంటుంది కదా, దానికైతే కుట్టు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ అయితే ఇవ్వాలండి. మనము కట్స్ ఇచ్చేసి మళ్ళీ దాని తర్వాత రివర్స్ ఉల్టా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పై కుట్టు ఒకటి వేసుకొని ఇట్లా చూడండి ఇట్లంతా పిన్నులు పెట్టుకున్నాను నేనైతే నీట్గా. ఇప్పుడు కదలకుండా ఉంటుంది. ఎవరైనా కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుందండి ఈ పిన్నులు పెట్టుకోవడం వల్ల. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చాలామంది ఇలా కట్ చేసి పీసులు జాయింట్ చేసి కుడతారు కదా, ఈ మోడల్ వచ్చి మీరు బాల్స్ పెడతాం కదండి, అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఇదే మాదిరిగా ఎట్లయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం రాదండి ఈ కటింగ్లోనే. ఇక్కడ మొత్తం చూడు ఇలా కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకొని చిన్న చిన్న కాటాలు అయితే పెట్టేశానండి. అది రౌండ్ తిరగడానికి ఫ్రీగా ఉంటుంది కదా కాటాలు పెట్టడంతో. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత ఉల్టా చేసుకున్నాను నేనైతే. ఉల్టా చేసుకొని పైన మళ్ళీ మనం ఒక కుట్టు అయితే చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలండి. చుట్టూ ఒక కుట్టు వేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ చుట్టూ అంతా మళ్ళీ టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత చూడండి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి నాకు. ఇక్కడ చూడండి ఇలా అయితే పెట్టుకొని కుడుతూ ఉన్నాను. చాలా వీలు చూసుకొని అయితే నేను పెడుతూ ఉన్నానండి ఈ వీడియోస్ అంతా. మీ సపోర్ట్ అయితే కావాలి నాకండి. మొత్తం అయితే ఇలా కుట్టేసుకోండి ముందుగా. ముందుగా చూడు ఇట్లా మొదలు అంతా కుట్టుకున్నాం కదా, కుట్టుకున్నాక రివర్స్ చేసుకున్నాను నేనైతే. రివర్స్ చేసుకొని ఇంకంతా చుట్టూ కుట్టు అయితే వేసుకున్నానండి. మళ్ళీ ఈ చుట్టూ వేసుకునేటప్పుడు నేను అక్కడక్కడ పిన్నిలు అయితే పెట్టుకున్నాను. ఆ పిన్నిలు పెట్టుకోవడంతో మనకి కదలకుండా ఉంటుంది కదండి క్లాత్, అలా నీట్గా ఉంటుందన్నమాట. అందుకే నేను మళ్ళీ అక్కడక్కడ పిన్నిలు అయితే పెట్టేశాను. మీకు చూపించడానికి అయితే మెయిన్ పెట్టినానండి. మనం అదిగాక ఇప్పుడు నేరుగా అలాగే కూర్చోవాలి కదా ఆ మోడల్ అనేది, దానికోసం అయితే పెట్టేసి ఇలాగైతే కుట్టేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. మీరైతే చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు కామెంట్స్లో మళ్ళీ ఎలా వచ్చిందో ఒకసారి తెలపండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను మీకు అందరికీ. ఇది కుట్టేటప్పుడు మెయిన్ వచ్చి మనం కిందది పైది జరుపుకుంటూ కుట్టాలండి, అప్పుడు గోడ అనేది రాదనమాట.
కూడా రాకుండా ఉండాలంటే మెయిన్ ఇదైతే కుట్టాలి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి ఫినిషింగ్ అనేది లోపల. అసలు ఆ మోడల్ పెట్టింది కూడా పై పక్క చూస్తే తప్ప నుంచి లోపక్క మనకు తెలియదు అనమాట. అంత నీట్గా ఉంటుంది కదా ఇది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలండి ఇది. మొత్తం అయితే కట్ చేసుకున్నాక చూడండి లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో. లోపల చూడు, బయట చూడండి, చాలా బాగుంది కదా. మీరు ఎవరైనా ఇలా కుట్టారా? కుట్టకంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్స్లో అయితే తెలపండి. ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.